ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాఫీలో షుగర్ వేసుకోవాలండి. గబుక్కుమని నేను బ్రౌన్ షుగర్ తెప్పించుకున్నా. వైట్స్ అవాయిడ్ చేసి మీరు డైరెక్ట్ షుగర్ ఫ్రీ. బాడీకి షుగర్ అని మీకు ఎలా తెలుస్తుంది? ఆ షుగర్కి ఎందుకు అడిక్ట్ అవుతారు? ముందు నేను ఒక ప్లేట్ మిర్చి బజ్జీ పెట్టి ఒక గిన్నెలో 2-3 గులాబ్ జాములు పెట్టిన వేడివేడిగా. అన్నీ హోమ్ మేడే. ఏం తింటారు మీరు? ఈ రెండు తినండి. 2 తినరా? ఒకటి తినాల్సిందే అంటే విచ్ ఇస్ బెటర్ అని అడుగుతున్నా. ఇందులో మిర్చి బజ్జీలు వచ్చేసి ట్రాన్స్ ఫ్యాట్స్, ట్రైగ్లిజరైడ్స్. గులాబ్ జామ్ ప్రిపరేషన్ ఆల్సో యూ ఫ్రై ఇట్ ఫస్ట్ బిఫోర్ డిపింగ్ ఇన్. మనం షుగర్ సొల్యూషన్ వేసే కంటే ముందు దాన్ని ఆఫ్టర్ వర్కౌట్ చాలామంది ప్రోటీన్ పౌడర్ తాగుతారు, లేదు 2-3 ఎగ్స్తో ఆమ్లెట్ తింటారు. బట్ అది సరిపోదు. దే స్టార్ట్ ఫీలింగ్ గిడ్డీ ఆర్ కొంచెం బ్లాక్ అవుట్స్ రావడం, బ్లడ్ విజన్ ఉండడం. అది దేనికి సంకేతం? అది షుగర్ లో అయిందంటారా? ప్రోటీన్ పౌడర్స్ ఏంటి అంటే మనకు ఎందుకు వీక్గా అనిపిస్తుంది ఇనీషియల్లీ అంటే మనం ఆ కార్బోహైడ్రేట్ సర్జ్కి అలవాటు అయిపోయిన తర్వాత సడన్గా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా ఎందుకు మారుతుంది? ఏదో వైట్స్ అన్ని కట్ చేసేయమంటున్నారు, మీరు కూడా చెప్తారు. అపార్ట్ ఫ్రమ్ ఎగ్ వైట్ ఒకటి, ఎగ్ వైట్ కాదు నేను చెప్పేది, వైట్ మైదా. అదే అపార్ట్ ఫ్రమ్ ఎగ్ వైట్ ఒకటి పర్మిటెడ్, అది కాకుండా మిగతా వైట్స్ అవాయిడ్ చేయమని చెప్తున్నారు. అంటే షుగర్ కావచ్చు, మైదా ప్రోడక్ట్స్, మనకు ఐస్ క్రీమ్స్. అంటే మీరు ఏమంటున్నారు? నేను కాఫీలో షుగర్ వేసుకోవాలండి, గబుక్కుమని నేను బ్రౌన్ షుగర్ తెప్పించుకున్నా. అదే మేడం, అంటే ఒకటి ఏంటంటే మనకు అంటే మేము పీజీ చేస్తున్నప్పుడు మా ప్రొఫెసర్ ఒక ఆయన వెరీ యంగ్ ప్రొఫెసర్ ఉండే, సంజయ్ అని. సో సార్కి యాక్చువల్లీ షుగర్ లేదు, బట్ మనకు ఇంట్లల్లో మా అమ్మమ్మకి వీళ్ళకి షుగర్ ఉంది. సో తను ఎప్పుడు కొంచెం ఈ టీలో కానీ కాఫీలో కానీ ఆ షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్ వేసుకున్నాడు రెగ్యులర్గా చూస్తాం. అయితే మా సార్ కూడా ట్యాబ్లెట్ వేసుకున్నట్టు ఈ షుగర్లో. సో స్టార్టింగ్లో నాకు ఏమనిపించింది, ఈయనకు కూడా షుగర్ ఉందేమో అని. ఓ రోజు ఇనీషియల్గా కొంచెం ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు భయం ఉంటుంది కదా, అప్పుడు అడగలేదు. 6 months to 7 months కొంచెం అక్వైంట్ అయిన తర్వాత నేను అడిగా సార్. సో మనకు ఒక అపోహ ఏముంటుంది అంటే ఈ షుగర్ ఫ్రీ ఆర్ ఇది ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళే వాడాలా, షుగర్ లేని వాళ్ళు వాడితే అది మంచిది కాదు, ఆర్ వాళ్ళకి ఆ షుగర్ ఫ్రీ వాడడం వల్ల ఏదో ఒక ప్రాబ్లం, ఒక చిన్న స్టిగ్మా ఏముంటుంది మనకు, ట్యాబ్లెట్ రోగం ఉన్నోడే ట్యాబ్లెట్ వేసుకుంటాడా చూసేటోళ్ళు అడుగుతారు కదా, బాగుండదు. సో వైట్స్ అవాయిడ్ చేసి మీరు డైరెక్ట్ షుగర్ ఫ్రీ వాడుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ హెల్దీ యాక్చువల్లీ బెటర్ దెన్ బ్రౌన్ షుగర్. యా, ఇట్ ఓన్లీ ట్రిగర్స్. ఇప్పుడు మనకు బాడీకి షుగర్ అని మీకు ఎలా తెలుస్తుంది? ఆ షుగర్కి ఎందుకు అడిక్ట్ అవుతారు? సింపుల్ థింగ్, మన నోటిలో ఉండే సలైవరీ గ్లాండ్ ఏదైతే ఉంటుందో, ఉమ్ము ఉత్పత్తి చేసే గ్రంథి, దాన్ని హయ్యెస్ట్గా స్టిమ్యులేట్ చేసేది వరల్డ్లో షుగర్. ఓహో. సో మీరు ఎప్పుడైతే స్వీట్ తింటారో, సో మీకు స్వీట్ అని మీకు ఎందుకు మీకు తెలుస్తుంది, ఆర్ వై యూ రిలీష్ ఇట్ మోర్, బికాజ్ మీకు నోట్లో లాలాజలం హయ్యెస్ట్ ఉత్పత్తి అప్పుడే అవుతుంది. సో సేమ్ థింగ్ ఈ షుగర్ ఫ్రీలలో మనకు జైలిటాల్ కానీ రోజిలిటాల్ కానీ ఉంటుంది, లేదా ఇప్పుడు షుగర్ ఫ్రీ న్యాచురల్ లేకపోతే ఇట్లాంటి వాటిలలో స్టీవియా ఉంటుంది. అవి ఏం చేస్తాయి? ఇట్స్ ఏ న్యూరో స్టిమ్యులెంట్. అది మన సలైవరీ గ్లాండ్కి స్టిమ్యులేషన్ చేసి సేమ్ లైక్ ఎక్సెస్ ఆఫ్ సలైవాని ఉత్పత్తి చేస్తుంది, వేరస్ ఇట్ ఈస్ ఆఫ్ 0 calorie. సో యూ రీడ్ ఇట్ యాజ్ అరే నేను షుగర్ తిన్నా, నాకు స్వీట్ సెన్సేషన్ ఉంది. అండ్ మోర్ ఓవర్ షుగర్ ఫ్రీ ఇఫ్ యూ టేక్ ఇట్ విల్ బి మోర్ షుగర్ కంటే ఎక్కువ స్వీట్ ఉంటుంది, అది అంతే కదా. ఇప్పుడు మీ ముందు నేను ఒక ప్లేట్ మిర్చి బజ్జీ పెట్టి ఒక గిన్నెలో 2-3 గులాబ్ జాములు పెట్టిన వేడివేడిగా. అన్నీ హోమ్ మేడే. ఏం తింటారు మీరు? ఈ రెండు తినండి మేడం. 2 తినరా? ఒకటి తినాల్సిందే అంటే విచ్ ఇస్ బెటర్ అని అడుగుతున్నా. విచ్ ఈస్ బెటర్ అన్నట్టు అంటే ఇందులో మిర్చి బజ్జీలు వచ్చేసి ట్రాన్స్ ఫ్యాట్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి. సేమ్ థింగ్ ఇన్ యువర్ గులాబ్ జామ్ ప్రిపరేషన్ ఆల్సో యూ ఫ్రై ఇట్ ఫస్ట్ బిఫోర్ డిపింగ్ ఇన్. మనం షుగర్ సొల్యూషన్ వేసే కంటే ముందు దాన్ని మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం. రెండు కూడా నాట్ హెల్దీ. సో నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అంటారు ఇవాళ రోజుల్లో. ఎందుకంటే ఒక పెళ్లికి పోయి వస్తే మనం చక్కగా ఒక పౌండ్, ఒక ½ కిలో కానీ 1 కిలో కానీ వెయిట్ పుట్ ఆన్ చేస్తే ఎక్సెస్ క్యాలరీస్ తినేస్తాం. ఇప్పుడు ఏ పెళ్లిలోనైనా ఏ వెజిటేరియన్ ఫంక్షన్లో అయినా 2 వంటకాలు మస్ట్ తెలుగు కల్చర్లో. ఒకటి గుత్తొంకాయ కూర, అది లేనిది ఏ ఫంక్షన్ కాదు. 2 మిర్చి బజ్జీ. అవును.
అది మస్ట్. స్వీట్ ఉన్నా లేకున్నా ఓకే. కానీ ఈ 2 మటుకు కంపల్సరీ పెట్టాలంటారు. సో అదే అంటే మనకి ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. మనం ఏమనుకుంటామంటే హోమ్ మేడ్ హెల్దీగాను ఉండాలి, ఫ్రైడ్ ఉండకూడదు, వైట్స్ ఉండకూడదు, హోమ్ మేడ్ షుగర్ ఉండకూడదు. ఫ్రైడ్ అయితే అట్లీస్ట్ హోమ్ మేడ్ బెటర్ మేడం. ఒకవేళ ఎందుకు అంటే మనం ఏం వాడుతున్నాం, ఏం ఆయిల్ వాడుతాం అట్లీస్ట్ మనకు కొంచెం తెలుస్తుంది. బెటర్. అవును. ఇప్పుడు బయట ఇప్పుడు రోడ్ సైడ్ ఈటరీసో లేకపోతే రెస్టారెంట్స్లో వీళ్ళు కూడా ఏమవుతుంది అంటే ఆయిల్ ఎప్పుడు హీట్గానే ఉంటుంది కంటిన్యూస్గా. మార్నింగ్ ఆన్ చేస్తే ఎందుకంటే ఆర్డర్ వచ్చిన ప్రతిసారి వాడు ఆయిల్ వేడి కావడానికి వెయిట్ చేయలేడు. అండ్ మోర్ ఓవర్ ఏమవుతుంది, హీట్ అవుతున్నా కొద్దిగా ఆయిల్ ఇవాపరేట్ అవుతూ ఉంటే దాన్ని మొత్తం చేంజ్ చేయరు, దాన్ని జస్ట్ టాప్అప్ చేస్తారు. అదే సో విచ్ ఇస్ అంటే ఇట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్. హార్మ్ఫుల్ రైట్, గాట్ ఇట్ సార్. ఇంట్లో అయితే అట్లీస్ట్ మనం అది వాడి అది పడేయడం అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ మన దీన్ని తోటి ఉంటుంది కదా. అది. సో మామూలుగా సార్ అంటే ఆఫ్టర్ వర్కౌట్ చాలామంది ప్రోటీన్ పౌడర్ తాగుతారు, లేదు 2-3 ఎగ్స్తో ఆమ్లెట్ తింటారు. బట్ అది సరిపోదు. దే స్టార్ట్ ఫీలింగ్ గిడ్డీ ఆర్ కొంచెం బ్లాక్ అవుట్స్ రావడం, బ్లర్డ్ విజన్ ఉండడం. అది దేనికి సంకేతం? అది షుగర్ లో అయిందంటారా? షుగర్ లో అని కాదు మేడం. అంటే ఇనీషియల్గా ఏమవుతుంది అంటే మనకు డైట్ మనం ఒకవేళ చేంజ్ చేసుకోవాలన్నా దేనికైనా కానీ ట్రాన్సిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాన్సిషన్లో కూడా వెరీ స్మూత్ ట్రాన్సిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. స్మూత్ ట్రాన్సిషన్ ఉంటే ఏంటి అంటే మీకు ఎక్కువ ట్రబుల్ కాకుండా యూ క్యాన్ చేంజ్. సో ఇనీషియల్గా ఎవరైతే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఎందుకు స్టార్టింగ్లో వైట్స్ అవాయిడ్ చేయమని చెప్తాము అంటే రీజన్ కూడా దానికి సప్లిమెంటేషన్ కూడా కొంచెం టేస్టియర్ సప్లిమెంటేషన్సే ఉంటాయి. అట్లా కాకుండా వాడిని డైరెక్ట్ మనం ఒకటేసారి చేంజ్ గమ్మంటే ఏమవుతుంది, హీల్ ఫీల్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పనిష్మెంట్. అవును. ఇప్పుడు ఎందుకు మేడం మా పేషెంట్ ఒకరు ఇంట్లో వైఫ్ పిల్లల ముందు అసలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడంటే ఒక స్వీట్ కాదు కదా ఎవరన్నా మనం ఇన్వైట్ చేయడానికి మనం స్వీట్ ఏదైనా ఇచ్చినా కానీ పడేయమంటాడు. అదే పేషెంట్ మా ఈ హాస్పిటల్కి వెళ్ళే దారిలో ఒక చిన్న స్వీట్ ఈటరీ ఉంది. సో ఒకరోజు నేను అక్కడ చూస్తే హీ వాజ్ గల్పింగ్ స్వీట్స్. ఇంట్లో తినడు, బయట తింటాడు. ఎందుకు అంటే బికాస్ రెస్ట్రిక్షన్. సో ఆల్వేస్ మనం పేషెంట్లకు చెప్పేది కూడా యూ షుడ్ మేక్ యువర్ ఓన్ లిమిట్. అంటే మీకు అంటే మనం వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్న ఏం తినాలి ఏం తినద్దు అన్నది ఎడ్యుకేట్ చేసేస్తే హీ విల్ టేక్ హిస్ కాల్. దట్ బేసికలీ మీరు అనేది ఏంటంటే ఎక్కడైనా ఇండల్జ్ చేసినా చిన్నగా ఏమైనా వేడి వేడి జిలేబీలు వేస్తారండి, ఒకటి సరిపోతుంది, తింటాము, హాఫ్ సరిపోతుంది. తినేసి అంతేగాని పావు కిలో అర్ధ కిలో తినొద్దు. అండ్ దానికి తగ్గట్టు మనం తర్వాత పెళ్లి భోజనం తిన్నాము, నెక్స్ట్ పూట మానేయడం, ఇది సెన్సిబుల్ అని చాలా మంది చెప్తారు. సెన్సిబుల్. అండ్ ఇంకోటి ఈ ప్రోటీన్ పౌడర్స్ ఏంటి అంటే మనకు ఎందుకు వీక్గా అనిపిస్తుంది ఇనీషియల్లీ అంటే మనం ఆ కార్బోహైడ్రేట్ సర్జ్కి అలవాటు అయిపోయిన తర్వాత సడన్గా డిప్రైవ్ చేసేసరికి మనకు బాడీ కిటాటిక్ స్టేట్కి వెళ్తుంది. అంటే ఇట్ బర్న్స్ ఇట్స్ ఓన్ ఫ్యాట్ ఆర్ మన ఫ్యాట్ నుంచి కానీ దీని నుంచి కానీ గ్లూకోజ్ని కన్వర్ట్ చేసుకోవాలని చూస్తుంది. సో ఆ ఫేస్లో ఇనీషియల్గా ఒక 1 week to 10 days యూ విల్ హ్యావ్ దట్ వీక్నెస్. 10 days తర్వాత మీరు వద్దనుకున్నా కానీ ఇంతకు ముందు కంటే ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అది. సో అది కూడా ఉంటుంది అందులో. అండ్ మనకు ఈ ప్రోటీన్ పౌడర్స్ వీటిలలో జనరల్ మిగతా అంటే చాలా ఉంటాయి, క్రియాటిన్ అని బీసీసీఏ అని ఇలా ఉంటాయి. బట్ వే ప్రోటీన్ ఈజ్ సేఫ్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే యాజ్ యూ హ్యావ్ టు ఆస్క్ మీ సప్లిమెంట్ ఏది తీసుకోవాలి అంటే సప్లిమెంట్ అంటే దాని అర్థం ఏంది, ఇట్ షుడ్ కాంప్లిమెంట్ సంథింగ్. కాంప్లిమెంట్ ఏంటి ఇక్కడ మేజర్ పార్ట్ ఈజ్ యువర్ డైట్. ఇట్ షుడ్ కాంప్లిమెంట్ దట్ ఇప్పుడు మనం ఫస్ట్ డైట్ కరెక్ట్గా తీసుకొని అందులో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే ఈ సప్లిమెంట్ విల్ అడ్రస్ దట్. అంతే. ఇట్ ఈస్ ద బేసిక్ మీనింగ్. సో మనకు బయట సైడ్ ఇప్పుడు యూకే అక్కడ సైడ్ మనకు సిక్స్త్ గ్రేడ్ తర్వాత అంటే 6th class ఇట్లా తర్వాత యూ విల్ సీ ఒక చిన్న పిల్లలు కూడా దే విల్ నాట్ డ్రింక్ మిల్క్, దే విల్ టేక్ ఓన్లీ ప్రోటీన్ పౌడర్. అండ్ కాంట్రరీగా దెర్ వాజ్ ఎ స్టడీ ఇన్ 2016 మన దగ్గర ఏంది అంటే డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా ఎందుకు మారుతుంది, ఈజ్ ఇట్ డ్యూ టు దేర్ డయటరీ దిస్ థింగ్. మనం డయటరీ దీనిపైన ఏమైనా ఉందా దానిపైన ఒకటి ఉంటే అందులో బయటకు వచ్చిన అంటే యాబ్స్ట్రాక్ట్ ఏంటంటే diabetes was directly related to overuse of milk product. సో మిల్క్ ప్రోడక్ట్ అంటే 6 years వరకు మిల్క్ ప్రోడక్ట్
will give you good nutrition or this thing. After 6 years, that milk product will cause more harm than benefit. ఈవెన్ మజ్జిగ పెరుగు పన్నీర్ అన్ని ఏదైనా ఎనీథింగ్ ఈజ్ మిల్క్ ప్రోడక్టే కదా మేడం. ఇది చాలా మంచి పాయింట్ చెప్పారండి. బికాజ్ నేను చాలా డైట్స్ మీరు ఏ హీరోలన్నా చూడండి, డైరీ ఫస్ట్ అవాయిడ్ చేస్తారు. కరెక్టే, కానీ ఇప్పుడు అందరూ పన్నీర్ తిను, పన్నీర్ వేపుకుని ఇప్పుడు ఈట్ ఇట్ ఫర్ మీల్ అంటున్నారు. టోఫు తినమని చెప్తున్నాం మేడం. టోఫు బెటర్. is better, పన్నీర్ కంటే కూడా పన్నీర్లో అట్లీస్ట్ ట్రాన్స్ ఫ్యాట్ ఇవి ఉంటాయి. టోఫులో అది కూడా ఉండదు. అది బెటర్. అది టోఫు వెజిటేరియన్ ఆప్షన్ ఇస్ టోఫు అండ్ మీల్ మేకర్ కావచ్చు, దట్ ఈస్ ఆల్సో గుడ్ దిస్ థింగ్స్. సో ఫైనలీ డాక్టర్ హిరణ్, చాలా కాంట్రవర్షియల్ టాపిక్. మోంజారో, రైబల్సెస్, సెమాగ్లూటైడ్ ఇవన్నీ కూడా యాక్చువల్లీ దే వర్క్ బ్రిలియంట్లీ. కానీ పాపం ఆ రికవర్ అయిన వాళ్ళు అది వేసుకుని అసలు మొత్తం అనకూడదు కానీ ఈకలు తీసేసిన కోడిలా తయారయ్యి కళ తప్పిపోయి పూర్తిగా దే ఆర్ లూజింగ్ సో డ్రాస్టికలీ. జీవం, ప్రాణిక్ ఎనర్జీ కనిపించట్లే వాళ్ళలో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హర్డ్ దట్ ఇట్ కమ్స్ బ్యాక్, వెయిట్ మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది మానేశాక అని. ఇప్పుడు మౌంజరో వచ్చేసి యాక్షన్ ఆఫ్ దట్ ఇట్ మనకు అదేం చేస్తుంది అంటే, మనం తిన్న తిండి పొట్టలో నుంచి నార్మల్లీ మనకు ఒక 20 minutesలో ఎంటీ అయిపోయి మన డియోడినం క్రాస్ అయిపోయి మన చిన్న పేగు ఇలియంకి వెళ్ళి డైజెషన్ స్టార్ట్ కావాలి. సో ఈ మాంజరో ఏం చేస్తుంది అంటే గ్యాస్ట్రిక్ పెరాలసిస్ కాజ్ చేస్తుంది. యాక్చువల్లీ కడుపు కండరాలని తాత్కాలికంగా ఒక పక్షవాతం లాగా అవి ఏమి పని చేయని స్టేట్కి వెళ్తుంది ఆ ఇంజెక్షన్ తీసుకుంటే. సో ఆకలేదు. సో బేసికలీ ఏమవుతుంది, కొంచెం తింటే యూ విల్ ఫీల్ ఫుల్నెస్ త్రూ అవుట్ ద డే. అండ్ మోర్ ఓవర్ ప్రాబ్లమ్ ఈజ్ వెన్ యూ టేక్ రెగ్యులర్గా తీసుకుంటే ఎక్కడ లేని మన విటమిన్ డెఫిషియన్సీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఎందుకంటే యు ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అంతే కదా. అండ్ నెక్స్ట్ ఈ సిమాగ్లూటైడ్ ఆర్ రైబల్సెస్ ఈజ్ ఆల్సో సిమాగ్లూటైడ్. ఇప్పుడు సిమాగ్లూటైడ్ ఇంజెక్టబుల్ కూడా లాంచ్ అయిపోయింది మొన్న లాస్ట్ 10 days బ్యాక్, వెగోవి అని. సో అదేం చేస్తుంది, అది GLP-1 ఎగోనిస్ట్. అంటే అదేం చేస్తుంది అంటే మన బాడీలో ఆకలి ఒక సెన్సేషన్ అనేది కావాలి అంటే మనకు గ్రెలిన్ హార్మోన్ అనేది ఉత్పత్తి కావాలి. సో దాన్ని ఉత్పత్తి కాకుండా చూస్తుంది. సో దేర్ బై సేమ్ థింగ్. ఇప్పుడు ఆ సిమాగ్లూటైడ్ వేసుకుంటే మీకు ఆకలి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇనిషియేషన్ రాదు. ఇక్కడ మాంజరో వేసుకుంటే ఏమవుతుంది అంటే మీరు తిన్న తిండి మార్నింగ్ ఒకసారి తింటే డే మొత్తం అది అరిగినట్టే ఉండదు. అండ్ వాళ్ళల్లో బాగా కామన్గా ఎవరైతే అది తీసుకొని కొంచెం ఎక్సర్సైజ్ ఇది చేసుకొని అండ్ తీసుకునే డైట్లో కొంచెం ప్రోటీన్ ఇది చూసుకుంటే వాళ్ళల్లో బాగుంది మేడం. అంటే రెస్పాన్స్ అంటే వాళ్ళు ఈ సార్కోపీనియా అంటాం, కండ మొత్తం కరిగిపోవడము ఈ టైప్లో లేదు. బట్ అట్లా కాకుండా ఎవరైతే మళ్ళీ నేను ఓన్లీ వెయిట్ లాస్కి తీసుకుంటాను, నేను నా లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకోను, నాకు వెయిట్ లాస్ ఉంటే చాలు అన్న వాళ్ళది మీరు అన్నట్టు వాడు ఏమంటాము, రియల్గా చెప్పాలంటే నార్మల్గా బక్కగా అయితే 10 ఏళ్ళు యంగ్ అయ్యిండు అన్నట్టు ఉంటుంది జనరల్. ఎవరు వీడు ఉల్టా ఒక 20 ఏళ్ళు ముసలిగా అయినట్టుగా అనిపిస్తున్నారు. అదే కరణ్ జోహర్ చూస్తే అందరు భయపడ్డారు, ఇంకా వద్దులేదు మనకి సెక్షన్ అని. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు హెల్దీ. దానికి కొంచెం క్యాట్రాక్ట్స్ ఇవి కూడా ప్రీమెచ్యూర్ క్యాట్రాక్ట్స్ ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. అవును అవును. ఈ రైబల్సెస్ ఎవరైతే వాడుతున్నారో రీసెంట్గా దాని సైడ్ ఎఫెక్ట్ క్యాట్రాక్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40-35 క్యాట్రాక్ట్స్ చూస్తున్నాం, విచ్ వి డిడ్ంట్ సీ. సో న్యాచురల్ రెగ్యులేషన్ ఎప్పుడు బెస్ట్ అంటారు, న్యాచురల్ లైఫ్ స్టైల్ అండ్ డైట్ మేనేజ్మెంట్, రైట్? సో ఫైనలీ క్లుప్తంగా వెరీ బ్రీఫ్లీ మీ అడ్వైస్ మా సాక్షి వ్యూవర్స్కి, డయాబెటీస్ బారిన పడకుండా. ఆఫ్ కోర్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కొత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవాళ. అదే ఏముంది మేడం, అంటే రెగ్యులర్గా కొంచెం ఇవాళ రేపు మనకు హెల్త్ చెక్స్ కూడా ఇప్పుడు వెనకటికి ఎలా ఉంటుండే, మనకు ఒక దెబ్బ తగ్గకుంటే వీనికి షుగర్ ఉంది, ఆర్ ఒక పుండు మానకుంటే షుగర్ ఉంది, ఒక జ్వరం తగ్గకుంటే వీనికి షుగర్ ఉంది అన్న కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లో ఉండే. సో అదే ఇప్పుడు కూడా చాలామంది అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రియల్గా చూస్తే ఇప్పుడు సాక్షి ఆఫీస్ ముందు సిగ్నల్ దగ్గర ఉన్న బెగ్గర్ని చూస్తే వాడు కూడా చెప్పులు వేసుకొని అడుక్కుంటాడు, చెప్పులు లేకుండా ఎవరు తిరగడు. సో వెనకటికి చెప్పులు లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుండే, మనకు ఇంజరీస్ అవుతుండే. వారు వెనకటికి వాడిన చెప్పులలో కూడా మనకు ఈ నాటు చెప్పులు వాడేది. సో వాటికి మొలలు ఇవి ఉండి అవి తెగేటివి, సెప్టిక్ అయ్యేది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు. సో రెగ్యులర్ పీరియాడిక్ చెక్ అనేది అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months
ఏం ప్రాబ్లం లేనోనికే పీరియాడిక్ చెక్, ప్రాబ్లం ఉన్నోనికి ఎప్పుడు చెక్ చేసుకోవాలన్నది వాళ్ళ సోకాల్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తారు. సో అదొకటి. నెక్స్ట్ వచ్చి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, అంటే టైంకి తిందాం, టైంకి పడుకుందాం, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే వర్క్ ఎథిక్స్ మనం ఫాలో కావాలా. ఇప్పుడు మనం పని చేయడానికి ఎవడు పుట్టడు జీవితంలో, అంతే కదా మేడం, బతకడానికే కదా పుట్టేది. సో బట్ ఇక్కడ ఏమవుతున్నది, చేంజ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ పని చేయడానికి పుట్టామని అంతే కదా, కాంపిటీషన్ కొంతకాలం తినడానికి పుట్టామని తిన్నాం, ఇప్పుడు పని చేయడానికి పుట్టామన్నట్టు పని చేస్తున్నాం, అన్ని ఎక్స్ట్రీమ్ అదే. అవి కొంచెం స్టాప్ చేసి లేట్ నైట్ ఈ మీరు అన్న 4 AM బిర్యానీస్ ఇవి కొంచెం స్టాప్ చేసుకుంటే అది బెటర్గా ఉంటుంది. చాలా హార్టీగా హాలిస్టిక్గా చెప్పారు డాక్టర్ హిరణ్. థ్యాంక్ యూ Thank you, సో మచ్. వీ విల్ లైక్ టు ఇన్వైట్ యూ అగైన్. మళ్ళీ మీ హాస్పిటల్కి లేకపోతే మేమే వస్తాం. ఆ షుగర్ టెస్ట్లు ఏంటో కూడా అవన్నీ తెలుసుకుంటాం, ఎట్లా చేయించుకోవాలని. అది ఈజీ మేడం. అంటే జనరల్లీ మనకి ఇప్పుడున్న డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రతి దగ్గర డయాబెటిక్ ప్రొఫైల్స్ అని ఉంటున్నాయి. లేదు అంటే జస్ట్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ షుగర్స్, HbA1c ఒకటి, లేదు ఉండి కొంచెం కొంతమందికి మెడ నల్లగా అవ్వడం, ఇట్లాంటిది ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఒక సిమ్టమ్స్. రైట్ రైట్ రైట్. అట్లా ఉన్న వాళ్ళకి ఫాస్టింగ్ సీరం ఇన్సులిన్ అండ్ ఫాస్టింగ్ షుగర్స్ ఇవి సరిపోతాయి. అంటే బేసిక్ స్క్రీనింగ్ ఇది చాలు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఐ థింక్ అందరూ వ్యూవర్స్ అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ వైపు అడుగులు వేస్తారు న్యాచురల్గా. థ్యాంక్ యూ. రైట్.